న్యూరోపతి రావద్దు అనుకోండి. మీరు మీ షుగర్ వ్యాధిని కంట్రోల్‌లో పెట్టుకోవాలి. దానికి ఏం చేయాలి? వారంలో 5 రోజులు రోజుకి మీరు హాఫ్ అన్ అవర్ ఫిజికల్ యాక్టివిటీ చేయాలి. ఓకే. ఇప్పుడు కొందరు ఏమంటారు, ఫుల్ డే పని చేస్తా నేను. హ్మ్. ఫుల్ డే పని చేస్తా. ఏమైతది? ఫిజికల్ యాక్టివిటీ అయితదా? కాదు. కాదు. మీరు ఫుల్ డే పని చేస్తున్నారు, ఆఫీస్‌లో పని చేస్తున్నారు. ఏం పని చేస్తున్నారు? కీబోర్డ్ మీద టైపింగ్ చేస్తున్నా. అది కూడా ఎక్సర్సైజే కదా! అనేసి అంటారు. కొందరు ఏమంటారు, 5-6 గంటలు వంటింట్లోనే పోతాయి మాకు. అది కూడా ఫిజికల్ యాక్టివిటీ కాదు. ఫిజికల్ యాక్టివిటీ అంటే ప్రాపర్ ఫిజికల్ యాక్టివిటీ. మీరు నడవండి, జాగింగ్ చేయండి, స్విమ్మింగ్ చేయండి. ఇటువంటి ఫిజికల్ యాక్టివిటీ పెట్టుకోవాలి. మళ్ళీ అది కాకుండా 8 గంటలు పడుకోవాలి. 8 గంటలు పడుకుంటే ఏమైతుంది? ఏమైనా డ్యామేజ్ అయింది బాడీలో, అది రిపేర్ అవుతుంది. ఇప్పుడు మీరు చూడండి, మీరు పడుకుంటారు రోజు, జ్వరం వచ్చింది. జ్వరం వస్తే ఒక 5 రోజులు ఉంటుంది అనుకోండి, డల్ ఉంటుంది శరీరం 5 రోజు వరకు. నెక్స్ట్ డే మార్నింగ్ ఫుల్ యాక్టివ్ అయిపోతుంది. అరే సడన్గా ఎట్లా తగ్గిపోయింది, ఏమైపోయింది మ్యాజిక్ అనేసి అనుకుంటారు. పడుకున్నప్పుడు బాడీ హీల్ అవుతుంది. ఓకే. అయితే ఇప్పుడు రోజుకి షుగర్ ఉన్నా లేకున్నా, నిద్ర చక్కగా లేకపోతే అన్ని ఆర్గన్లు డ్యామేజ్ అవుతూనే ఉంటాయి. ఏ మనిషిలో అయినా డ్యామేజ్ జరుగుతుంది, కానీ ఏ పేస్లో జరగాలి దానికన్నా